वजीर तालीम सबीता इंद्र रेड्डी ने कहा कि रियासत में वज़ीर आला के चंद्रशेखर राव की हिदायत पर किए गए फीवर सर्वे की तारीफ मुल्क के मुख्तलिफ रियासतें कर रही हैं। ये सर्वे रियासत में मुकम्मल कर लिया गया है, जिसमें जरूरी दवाओं पर मुश्तमिल किट्स कोविड के अलामात वाले अफराद में तकसीम किए गए हैं। उन्होंने आज जिले रंगारेड्डी के कोंडापुर डिस्ट्रिक्ट हॉस्पिटल का मुआयना किया। उन्होंने हॉस्पिटल के तमाम वार्ड्स का सरकारी वेब ए गांधी कलेक्टर और दीगर के साथ तफसीली मुआयना किया और बाद डॉक्टर्स व महकमा सेहत के अहदेदारों के साथ जायजा इजलास मुनअक्किद किया। उन्होंने इस मौके पर निशानदही की है कि वज़ीर आला के चंद्रशेखर राव कोविड की सूरत हाल का जायजा ले रहे हैं और इस पर मुसलसल नजर रखे हुए हैं। उन्होंने कहा कि वज़ीर आला की हिदायत पर कोंडापुर के हॉस्पिटल में मजीद 100 ऑक्सीजन वाले बिस्तरों का इजाफा किया गया है। वनस्थलीपुरम में 50 बिस्तरों, शादनगर में 50 बिस्तरों, जलपल्ली में 40 बिस्तरों वाले कोविड केयर सेंटर का क़याम अमल में लाया गया है। वज़ीर तालीम ने हॉस्पिटल में कोविड के मरीजों को फराहम किए जाने वाले इलाज की सहूलत की तफसीलात भी हासिल की है। उन्होंने जोर देते हुए कहा कि जिले हॉस्पिटल समेत दीगर सरकारी हॉस्पिटलों में तमाम तरह की दवाओं और ऑक्सीजन की फराहमी को यकीनी बनाया जा रहा है। उन्होंने तमाम को मशवरा दिया कि वो कोरोना से पाक समाज के लिए तमाम तरह के एहतियाती इक़दामात पर अमल करें। కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నిరంతరం సమీక్షిస్తూ ఆదేశాలు ఇస్తూ ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం। ఈరోజు కొండాపూర్లో గౌరవ విప్ గారు గాంధీ గారితో పాటు జిల్లా కలెక్టర్ అధికారులందరూ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది। ఇక్కడికున్న పేషెంట్స్కి ఏమైనా ఇబ్బంది ఉందా, ఇంకేమన్నా ప్రభుత్వ పరంగా చేయాలా, జనరల్గా ఆక్సిజన్ అంటారు, ఇంజెక్షన్ కొరత అంటారు, అలాంటివి ఏమైనా ఉన్నాయని రివ్యూ చేసుకోవడం జరిగింది। అలాంటివి ఏం లేదు, అన్ని అందుబాటులో పెట్టడం జరిగింది। ప్రైవేట్ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రజలు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అదే ట్రీట్మెంట్ ఉంది। ఈరోజు మీరు చూసారు, ఈ హాస్పిటల్కి ఏ మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోకుండా తీర్చిదిద్దడం జరిగింది। దాంట్లో విప్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం। ఆ విధంగా సౌకర్యాలు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు। ముఖ్యంగా కోవిడ్ బెడ్స్ అనేది ఈరోజు ఇక్కడ 100 బెడ్స్ని ఈ కొండాపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది విత్ ఆక్సిజన్తో। ఇక్కడే కాకుండా వనస్థలిపురంలో ఒక 50 బెడ్స్ కానీ, చెవేలలో కొన్ని బెడ్స్, షాద్నగర్లో ఒక 50 బెడ్స్ జిల్లాలో ఉన్నంత వరకు పెంచుకోవడం జరుగుతూ ఉంది। దయచేసి ప్రజలందరినీ కోరుతున్నది స్వీయ నియంత్రణతో ఉందాం। ఎందుకంటే ఫీవర్ సర్వే చేసిన తర్వాత చాలా వరకు ఎక్కడెక్కడైతే ఫీవర్ ఉందో వాళ్ళందరికీ కూడా కిట్స్ ఇవ్వడం జరుగుతుంది। సో దీనివల్ల చాలా వరకు భరోసా అనేది ప్రజలకి ప్రభుత్వం నుండి భరోసా అనేది కలగడం జరిగింది। దాంతోపాటు ఫీవర్ సర్వేతో పాటు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోని ఒక 15 రోజుల ముందే ఫీవర్ సర్వే చేయడం జరిగింది। ఈరోజు దేశంలో అదే అమలు చేయబోతూ ఉన్నారు, ఇంటింటికి పోయి ఫీవర్ సర్వే చేయండి అని। సో ఇప్పటికీ ఒకసారి మనం చేయడం జరిగింది, ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళందరికీ కిట్స్ ఇవ్వడం జరిగింది, మెడికల్ కిట్స్। దాని నుండి చాలామందికి బయటపడడం జరిగింది, ఇంకా సీరియస్గా ఉన్న వాళ్ళు హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది। కొండాపూర్ హాస్పిటల్ ఒక మంచి హాస్పిటల్, ఎంతమంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, మంచి వసతులు, కార్పొరేట్ హాస్పిటల్ని తలదనే విధంగా హాస్పిటల్ ఉన్న విషయం ఈరోజు మా మంత్రివర్యులు సత్యేంద్రారెడ్డి గారు హాస్పిటల్ విజిట్ అనగానే కలెక్టర్ గారు రావటం, అందరూ వచ్చి ఏమి లోపాలు ఉన్నాయి, లోపాలని ఇంకా మెరుగైన వసతులు ఏమి కావాలి అనే దాని మీద ఒకటి, రెండోది చాలామంది పేషెంట్స్తో మాట్లాడి మీ ఇబ్బందులు ఏమిటి, మా తరపు నుంచి మీకు ఇంకేం కావాలి అనే విధానంలో అందరినీ కూడా పిలిచి మాట్లాడటం, అధికారులు డాక్టర్స్ అందరితో కూడా కలిసి కోఆర్డినేషన్ చేసి రేపటి నుంచి ఎలా జరగాలి, ఇంకా మెరుగైన వైద్యం ఏ రకంగా అందించాలనే దాని మీద ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చక్కటి సౌకర్యాలు కలగజేస్తాం। ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా ఇంకా శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో పాపులేషన్ ఎక్కువగా ఉంది, కరోనా కూడా అనుమానంతో కూడా చాలామంది హాస్పిటల్స్ వస్తూ ఉన్నారు, టెస్టులు అన్ని చోట్ల జరుగుతున్నా కానీ హాస్పిటల్లో ఉంటే సేఫ్ అనే విధానానికి కొంతమంది మనస్తత్వాలు అలవాటు అయిపోయినాయి। ఈ అలవాటు అయిపోయిన పరిస్థితుల్లో ఏం చేయాలి, ఒకేసారిగా కరోనా మహమ్మారి మీద పడిపోవడంతో కల్వరి టెంపుల్ దగ్గర ఒక 300 బెడ్స్, నేక్లో ఒక 200 బెడ్స్, అదే కాకుండా ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటే కాకుండా మంత్రి గారు ఇక్కడికి రావటం, ఈరోజు 110 బెడ్లు అదనంగా పైన ఎమర్జెన్సీ పర్పస్ యుద్ధ ప్రాతిపదిక మీద షెడ్లు వేసి ఇంకా 120 మంది ఇమీడియట్గా
వైద్యం అందే విధంగా కూడా ఇక్కడ సదుపాయాలు కలగజేస్తూ ఉన్నారు.